హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు మురళి. ముందుగా మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. విషయానికి వస్తే 2025 జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా కీలకం. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మా ఛానల్ నుంచి ప్రతిరోజు అది ఎంత కష్టమైనా సరే ఎన్ని అవరోధాలు వచ్చినా నాతో పాటు ఇంకా 2-3 లెక్చరర్స్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ అందించే ప్రయత్నం చేస్తాం. మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మాకు ఒక మోటివేషన్ లాగా మేము ఖచ్చితంగా డైలీ అనేది కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. విషయానికి వస్తే డిసెంబర్ 10న కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ గారు కన్నుమూశారు. ఇతని బయోగ్రఫీ చూసుకుంటే ఎస్ఎం అంటే సోమనహల్లి మల్లయ్య కృష్ణ గారు, కర్ణాటకకి 15వ సీఎం. ఇదొక పాయింట్ ఇంపార్టెంట్. ఇతను డిసెంబర్ 10న మరణించాడు. ఈ పాయింట్. ఇతనికి 2023 భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇతనికి అవార్డు వరించింది. ఇతనికి బెంగళూరు అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషికి బెంగళూరు ఆర్కిటెక్ట్ గా ప్రశంసించబడ్డారు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. దాదాపు 6 దశాబ్దాల కెరియర్ లో కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రి మరియు కేంద్ర విదేశాంగ మంత్రి మరియు మహారాష్ట్ర గవర్నర్. ఇదొక ఇంపార్టెంట్ అండి. ఎస్ఎం కృష్ణ గురించి ఒకవేళ క్వశ్చన్ అడిగితే అతను డిసెంబర్ 10న మరణించాడు. కర్ణాటకకు 15వ సీఎం. ఇతను 2023లో పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఇతను మహారాష్ట్ర గవర్నర్ కూడా పనిచేశాడు. ఇదండి ఎస్ఎం కృష్ణ గారి గురించి. ఎస్ఎం అంటే సోమనహల్లి మల్లయ్య కృష్ణ. నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ మరణించారు కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తా అండి. డిసెంబర్ 9th లో కూడా ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయిందండి. అతని పేరు వై జనార్దన్ రావు. డిసెంబర్ 9న చనిపోయిండు. ఇక్కడ ఎస్ఎం కృష్ణ గారు చనిపోయారు కాబట్టి డిసెంబర్ 9న కూడా ఎవరు చచ్చిపోయారంటే వై జనార్దన్ రావు చనిపోయిండు. అతను షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది అండి. అంతకుముందుకు శ్రీహరికోట అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది మన రాష్ట్రపతి 2002లో అబ్దుల్ కలాం గారు దానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టిండు. ఇతడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి షార్ కి మొట్టమొదటి డైరెక్టర్ అండి. అందుకనే ఇతడు వార్తల్లోకి వచ్చిండు. వై జనార్దన్ రావు ఇతడు మొదటి డైరెక్టర్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకో బిట్ విషయానికి వస్తే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవాజిత సైకియా గారు నియమితులయ్యారు. ఇతడు అస్సాం మాజీ క్రికెటర్ అండి. దేవజిత సైకియా అనేటైన అస్సాం మాజీ క్రికెటర్. భారత నియంత్రణ మండలి తాత్కాలిక కార్యదర్శిగా నియమించబడ్డారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఇతడు జైషా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అధ్యక్షుడు ఎవరంటే ప్రెసిడెంట్ జైషా అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అతడు బాధ్యతలు స్వీకరిస్తూ ఈ స్థానం ఖాళీ అయింది కాబట్టి అస్సాం మాజీ క్రికెటర్ దేవజిత సైకియా ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐసీసీ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రెసిడెంట్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, తాత్కాలిక కార్యదర్శి దేవజిత సైకియా. ఈ 3 ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఫోకస్ చేయండి. ప్రతిరోజు మీకోసం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే డైలీ మీరు పేపర్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా మీకు అన్ని ఒక దగ్గర సమకూర్చి ప్రాసెస్ కాకుండా మీకు ఇవ్వాలనుకుంటున్నాం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ అండి. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు అండి? డిసెంబర్ 10. ఇది ఒకటి ఇంపార్టెంట్. డేట్ గానీ థీమ్ గాని అడుగుతారండి. 2024 యొక్క థీమ్ ఏంటంటే మా హక్కులు మన భవిష్యత్తు. మా హక్కులు మన భవిష్యత్తు అనేది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఏ ఎగ్జామ్ లో అయినా సరే థీమ్ లా ఖచ్చితంగా ఒక బిట్టు పడే అవకాశం ఉంటుంది. డేట్ గానీ థీమ్ గానీ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో పడుతుంది. నోట్ చేసుకోండి. డేట్ వచ్చింది కాబట్టి ఇంకో డిసెంబర్ 9న కూడా ఒక దినోత్సవం ఉంటదండి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటాం. డిసెంబర్ 10 అయితేనేమో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ఇదైతేనేమో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఒక దగ్గరనే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. దాని యొక్క థీమ్ ఏంటంటే యువతతో కలిసి అవినీతి వ్యతిరేకంగా రేపటి సమగ్రతను నిర్మిద్దాం. యువతతో కలిసి అవినీతి వ్యతిరేకంగా రేపటి సమగ్రతను నిర్మిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిసెంబర్ 9, 10 డేట్స్ కూడా వచ్చేసాయి. వాటి థీమ్స్ కూడా వచ్చేసాయి. నోట్ చేసుకోండి. ఘనా అధ్యక్షుడుగా జాన్ మహుమా తిరిగి వచ్చాడు. ఘనా మాజీ అధ్యక్షుడు జాన్ మహుమా ఎన్నికల అధికార న్యూ పేట్రియాట్ పార్టీని ఓడించి చారిత్రాత్మకంగా తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఇతడు 2016 మరియు 2020 పరాజయాల తర్వాత అధ్యక్ష పదవిని తిరిగి పొందేందుకు మహుమా చేసిన 3వ ప్రయత్నాన్ని ఈ విజయం సూచిస్తుంది. 3వసారి మళ్లీ గెలిచాడండి. ఈ ఎన్నికలు అధ్యక్షుడు నానా అకుపో అడ్డో ఆధ్వర్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎన్పీపీ నిర్వహించడంతో ఓటర్ నిరాశ అని ప్రతిబింబిస్తుంది. ప్రజాస్వామ్య స్థిరత్వానికి పేరుగాంచిన ఘనాలో మహుమా విజయం ఒక ముఖ్యమైన రాజకీయ మార్పుగా ప్రశంసించబడ్డది. ఇదంతా ఎందుకండి
ఘనా అధ్యక్షుడు జాన్ మొహమ్మా. ఇది ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రాబోయే రోజులలో కానిస్టేబుల్ ఎస్ఐ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే మన కరెంట్ అఫైర్స్ అనేది ఒక 6 months 8 months గ్యాదర్ చేసుకోవాలండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ వినండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. బీహార్ లింగ నిష్పత్తి 882కు పడిపోయింది. బీహార్ పుట్టినప్పుడు దాని లింగ నిష్పత్తిలో భయంకరమైన క్షీణత. లింగ నిష్పత్తి అనేది ప్రతి 1000 మంది పురుషులకు 882 మంది స్త్రీల, ప్రతి 1000 మంది పురుషులలో చూస్తారండి. ఇది బీహార్లో 882కు పడిపోయింది. 2022-23లో 894 నుండి 2023-24లో 882 పిల్లల లింగ నిష్పత్తి పరంగా భారతదేశం యొక్క అత్యంత అధ్వానంగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో బీహార్ నుంచింది. ఏం లేదండి, బీహార్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషుల్లో లింగ నిష్పత్తి అనేది 882కు పడిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ అండి, మెరియం వెబ్స్టర్ పోలరైజేషన్ ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా 2024లో ఎంచుకున్నారు. మెరియం వెబ్స్టర్ యొక్క పోలరైజేషన్ యొక్క ప్రకటన 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా లోతైన విభజనలతో గుర్తించబడిన సంవత్సరాన్ని నొక్కి చెప్తుంది. శోధనలు మరియు వినియోగంలో పెరుగుదల ఆధారంగా ఎంపిక చేయబడింది. ఈ పదం 2024లో రూపొందించిన సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ విభజనలను సంగ్రహిస్తుంది. వివాదాస్పద యుఎస్ అధ్యక్ష ఎన్నికల నుండి కొనసాగుతున్న సైద్ధాంతిక ఘర్షణల వరకు ధ్రువణత గురించి చర్చించడమే కాకుండా వివిధ రంగాలలో జీవించారు. దీని విస్తృత అప్లికేషన్లు రాజకీయాలు, పాప్ సంస్కృతి మరియు ప్రపంచ ఈవెంట్లను విస్తరించాయి. ఇది విపరీతాల మధ్య ఉద్రిక్తత మధ్యస్థానం కనుగొనడంలో ఇబ్బందిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మెరియం వెబ్స్టర్ పోలరైజేషన్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా 2024లో ఎంచుకున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది స్పోర్ట్స్ సంబంధించింది. నోరిస్ అబుదాబి జీపీని గెలుచుకున్నాడు. మెక్లారెన్ యొక్క 26 సంవత్సరాల నిరీక్షణను ముగించాడు. చూద్దాం. అబుదాబి గ్రాండ్ ఫిక్స్ లో లాండో నోరిస్ అసాధారణమైన ప్రదర్శనను అందించాడు. సంఘటనలు, పెనాల్టీలు మరియు భావోద్వేగ క్షణాల ద్వారా గుర్తించబడిన ఈ రేసులో విజయం సాధించాడు. అతని విజయం కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ కోసం మెక్లారెన్ యొక్క 26 ఏళ్ల నిరీక్షణను ముగించింది. ఇది చివరిగా 1998లో సాధించబడింది. మెర్సిడెస్ కోసం తన చివరి రేసులో 4వ స్థానంలో నిలిచిన మ్యాక్సో వెర్స్టాపెన్ మరియు లూయిస్ హామిల్టన్ తో సహా ఇతర డ్రైవర్లకు కూడా ఈ విజయం సవాల్తో కూడిన రేసును అధిగమించింది. ఇంపార్టెంట్ ఏంటంటే నోరిస్ అబుదాబి జీపీని గెలుచుకున్నాడు. మెక్లారెన్ యొక్క 26 సంవత్సరాల నిరీక్షణను ముగించాడు. అబుదాబి గ్రాండ్ ఫిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన బిట్టు ఇది, ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా గారు 26వ ఆర్బీఐ గవర్నర్ గా డిసెంబర్ 11న పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 25వ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ డిసెంబర్ 10 అతని పదవీ బాధ్యతలు ముగుస్తుండగా 26వ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఇతడు నిన్నటి వరకు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేసిండు. ఆర్బీఐ గురించి బ్రీఫ్ గా చూసుకుంటే 1935లో ఏప్రిల్ 1న ఇది స్థాపించబడింది. 5 కోట్ల మూలధనంతో ఆర్బీఐ అనేది స్థాపించబడింది. ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ప్రస్తుతం ముంబైలో ఉంది. ఇది 1937లో దీని ప్రధాన కార్యాలయం మార్చాడు. అంత ముందుకు 1935లో అయితే కలకత్తాలో ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ముంబై. ఇది ఆర్బీఐ స్థాపించినప్పుడు కలకత్తాలో ఉంది. దీని గురించి ఇంకా బ్రీఫ్ గా చూసుకుంటే ఆర్బీఐకి బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్. ఓ అంటే ఓస్బోర్న్ స్మిత్. ఇండియా ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మొట్టమొదట సిడి దేశ్ముఖ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్ గా చేసింది ఎవరు అంటే బెనగల రామారావు. అతి తక్కువ కాలం చేసింది ఎవరు అంటే అమితావ్ ఘోష్, 20 రోజులండి. ఇతడేమో 7 సంవత్సరాలు చేశాడు. 1949 నుంచి 1957 వరకు అండి ఇతడు చేసింది. 7 సంవత్సరాలు చేశాడు బెనగల రామారావు. అమితావ్ ఘోష్ అనేటైన కేవలం 20 రోజులు మాత్రమే ఆర్బీఐ గవర్నర్ గా చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ గురించి వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. 25వ ఆయన శక్తికాంత్ దాస్. అంతకంటే ముందు 24వ ఆయన ఉర్జిత్ పటేల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ గురించి ఇంకా బ్రీఫ్ గా చూసుకోండి. ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అండి. మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిండు. అతడు 15వ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిండు. 13వ ప్రధానమంత్రిగా పనిచేసిండు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. 26వ ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా. మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తు చేసుకోండి. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్.
నిన్న కరెంట్ అఫైర్స్ బ్రీఫ్ గా చూసుకుందాం. కొన్ని ముఖ్యమైనవి. 11th అండర్-19 ఆసియా కప్ అనేది జరిగిందండి. ఎక్కడ జరిగింది అనేది చూసుకుంటే యూఏఈలో జరిగింది. యూఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగింది. మొత్తం మ్యాచ్లు కండక్ట్ చేసింది 15 మ్యాచ్లు. 15 మ్యాచ్లు 8 దేశాలు పాల్గొన్నాయండి. ఎవరు విన్ అయ్యారు? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విన్ రన్నరప్ గురించి మనం తెలుసుకునేది. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది. విన్ అయింది బంగ్లాదేశ్ అండి. ఈ బంగ్లాదేశ్ కి అనేది ఇది రెండోసారి అండి వచ్చింది. మనది రన్నరప్ అండి. ఇండియా అనేది రన్నరప్. 11th అండర్-19 ఆసియా కప్ లో మన ఇండియా అనేది ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. అత్యధికంగా అండర్-19 ఆసియా కప్ ఎవరు కొట్టిరంటే మన దేశమే. 8 సార్లు. 11 సార్లు జరిగితే 8 సార్లు మనమే ఈ కప్పును గెలుచుకున్నాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాకి కెప్టెన్ ఎవరంటే మహమ్మద్ అమీన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. అండర్-19 ఆసియా కప్ యొక్క కెప్టెన్ మహమ్మద్ అమీన్. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ 13 సంవత్సరాల కుర్రాడు. వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఇందులో ఒక సభ్యుడు. అతడు ఐపీఎల్లో 1,10,00,000కి రాజస్థాన్ రాయల్స్ అనేది ఈ కుర్రాన్ని తీసుకుంది. 1,10,00,000కి. చాలా మెయిన్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది నోట్ చేసుకోండి. ఇంకొకటి ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందని అడుగుతారు. మిచెల్ బ్యాచ్లెట్ ఇంతకుముందు చిలీ దేశ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024 ఎవరికి వచ్చిందంటే మిచెల్ బ్యాచ్లెట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా మీరు అందరు కలిసి ఆదరిస్తే మేము డైలీ కరెంట్ అఫైర్స్ అనేది రోజు రోజుకి ఎంత కష్టమైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, క్రీడల నుంచి కానీ, జాతీయ అంశాలు కానీ, అంతర్జాతీయ అంశాలు కానీ, ఎక్కడి నుంచి అయినా సరే ఒక 4-5 పేపర్లు చూసి అన్ని ఒక దగ్గర క్రోడీకరించి చాలా టైంని సేవ్ చేసే విధంగా చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.